హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? వెల్కమ్ టు బ్యాక్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం బనానా కొబ్బరికాయ స్వీట్ పునుగులండి. ప్రిపరేషన్ ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ అంటే ఒక కొబ్బరికాయ శుభ్రం కట్టుకొని దానికి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకొని 7 బనానా తీసుకున్నాను. 7 బనానాకు ఒక చిన్న కప్పు బెల్లం కూడా తీసుకున్నాను. సో బనానా బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను. కొబ్బరికాయ తురుము పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ కొబ్బరికాయ తురుములో ఈ బనానా బెల్లం లిక్విడ్ పెట్టుకోవాలి. సో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బనానా కొబ్బరి అండ్ దీంట్లో బెల్లం కూడా ఉందండి, అందుకే స్వీట్ పునుగులు చెప్పాను. స్వీట్ పునుగులు, బనానా స్వీట్ పునుగులు చాలా టేస్ట్గా ఉంటుంది స్నాక్స్కి. అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. తర్వాత బియ్యం పిండి కలుపుకుంటున్నాను. బియ్యం పిండి 1 కప్పు. కొంచెం టైట్గా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, లూజ్గా ఉంటే ఇంకా కొంచెం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి 1 కప్పు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, ఇలాచీ పౌడర్, అదే ఆలుకల్ పౌడరు, ఇవన్నీ కలుపుకొని మిక్సీ చేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత చేతులతో కలుపుకోవాలి. కొంచెం టైడ్ అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం లూజ్ అంటే కొంచెం పిండి వేసుకోవాలి. అప్పటికప్పుడుకే కలుపుకొని చేసుకునే పునుగులు ఇవి. స్వీట్గా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పునుగులు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం టైడ్ అయింది. టైడ్ అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి, లూజ్ అయితే కొంచెం పిండి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటున్నా నేను. లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేస్తే లూజ్ అవుతుంది ఇంకా, అందుకని కొంచెం వాటర్ వేసుకొని లైట్గా చూసుకోవాలి. ఇలా పునుగులు వేసే కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. కలుపుకొని ఓ 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, క్యాప్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది బనానా పునుగులు. బనానా స్వీట్ పునుగులు చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, నాకు కాదు మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఇది. నేను 15-20 నిమిషాలు క్యాప్ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్లో మనం ఇది చేసే ముందు కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం బనానా కదా కొంచెం జిగురుగా వస్తుంది. అందుకే ఆయిల్ వేస్తే చాలా ఈజీగా పునుగులు మనకి చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు పునుగులు వేసేస్తున్నాను ఆయిల్లో. చాలా టేస్టీగా ఉంటుందండి, నిజం చెప్తున్నాను. అందరు ప్రిపరేషన్ చేసుకొని తినండి. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. బియ్యం పిండి, సో బనానా, కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్, అదే బేకింగ్ సోడా అంటే మనం సోడా వంటలో వాడుకునే సోడా, బేకింగ్ సోడా అంటే అది కొంచెమే. అది వంట పెట్టుకోండి, లేదంటే కిప్ చేసేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారా, పునుగులు రెడీ అయిపోతుంది. షార్ట్కి మాత్రం బాగా లైక్ చేస్తున్నారండి. లెంత్ వీడియోకి ఎవరు సరిగా లైక్ చేయట్లేదు. ప్లీజ్ షార్ట్లో లైక్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, నాకు లెంత్ వీడియోలో కూడా లైక్ చెయ్యరా ప్లీజ్. ఇలా అయిపోయిన తర్వాత పక్కన తీసేసాను. ఇంకోసారి వేసుకుంటున్నాను పునుగులు. ఇలా పక్కన తీసానో లేదో తెలియచ్చు, పక్కన పెట్టాను, అంతలోనే మొత్తం వేసుకొని వెళ్ళిపోయారు. ఇలా 2 సార్లు చేస్తూ ఉన్నా కూడా మొత్తం ఫినిష్ అయిపోయాయి. పిల్లలు వేసుకొని తింటున్నారు.
సో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరు చేసుకొని తినండి. నేను కూడా చాలా ఇష్టపడతాను ఈ పునుగులకి. 1 డే 2 డేస్ కూడా పాడవకుండా ఉంటుంది. అందరు చేసుకోండి. బనానాతో ఏం చేసుకోవాలి, బనానా ఎక్కువ ఉన్నప్పుడు బనానా చాలా ఇష్టపడే వాళ్ళు. ఇది చూసారా, అప్పుడు తీసిన పునుగులన్నీ అయిపోయాయి. 2 3 ఉన్నాయి దాంట్లో. ఇలా బనానా చాలా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది, నిజం చెప్తున్నాను. చాలా బాగుంటుంది ఈ పునుగులు. అందరు చేసుకొని తినండి. చూసారా, పునుగులు బనానా స్వీట్ పునుగులు చాలా టేస్టీ ఉంటుంది. అందరు చేసుకొని తినండి. బాయ్.